అందరికీ నమస్తే. ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్తనే. కాకపోతే ఒక ఇంటర్నల్ సర్వే వాళ్ళు చేయించుకున్న సర్వే, కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వే అది. వాళ్ళు చేసిన సర్వే తర్వాత వాళ్ళ వ్యూహం మారిందని చెప్తున్నారు. అసలు సర్వేలో ఏముంది, వీళ్ళని ఎందుకు అంతగానం భయపడిపిస్తున్నది ఆ సర్వే? ప్లస్ వీళ్ళు నిజానికి సుప్రీంకోర్టులో అఫిడవిట్ లేడానికి బలమైన కారణం ఆ సర్వేనంట. మనం చెప్పినాం కదా, ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు, షేలింగపల్లి ఎమ్మెల్యే, రాయనార్ ఎమ్మెల్యే ప్లస్ పడాంచేరు ఎమ్మెల్యే, ఈ 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసేసిండ్రు, మేము బీఆర్ఎస్లో ఉన్నాం, కాంగ్రెస్ పోలే అని. ఆ అఫిడవిట్లు వేయడానికి బలమైన కారణం కూడా ఆ సర్వేనేనట. అసలు ఆ సర్వేలో ఏమున్నది, ఎందుకు అంతగానం టెన్షన్ పడాల్సి వస్తుంది, రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నా వెనక నాకు తెలియదు అని పెట్టినా. అంటే ఆయన నాకు తెలియదు, బై ఎలక్షన్ వస్తే మాత్రం మీదే బాధ్యత, అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ మధ్య దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఆ సర్వేనే అని చెప్తున్నారు. ఎనివే దాని మీద మాట్లాడదాం. దాని మీద మాట్లాడకన్నా ముందు, ఈ సంవత్సరం జర్నీలో మీరు మా వెంట ఉన్నారు, మా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మా వీడియోస్ చూస్తున్నారు, మీకు అందరి కృతజ్ఞతలు. 1,43,000 మంది ప్రస్తుతం సిగ్నల్ సైన్యం. ఆ సైన్యం పెరగాలి, మీరంతా సహకరించాలి, మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం వార్తలోకి పోదాం. వార్తలోకి పోతే ఒక ఇంటర్నల్ సర్వే చేయించారంట. ఆల్రెడీ ఒక 4 months బ్యాక్ ఒక సర్వే చేయించింది కాంగ్రెస్. అప్పుడు 2 కాన్స్టిట్యున్సీల్లో బాగుంది, ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలలో బాగాలేదు. ఆ 2 కాన్స్టిట్యున్సీలో పర్వాలేదు. ఈ మిగతా 8 కాన్స్టిట్యున్సీల కన్నా 2 కాన్స్టిట్యున్సీలు ఏంటంటే అది భద్రాచలం ఒకటి, ఇంకొకటి స్టేషన్ గన్పూర్, ఈ 2 బాగున్నాయి, మిగతావి బాగాలేవు అని వచ్చిందంట. లేటెస్ట్ సర్వేలా స్టేషన్ గన్పూర్ ఎగిరిపోయింది. స్టేషన్ గన్పూర్లో కూడా పరిస్థితి బాగాలేదు, కేవలం భద్రాచలంలో కొంత మెరుగుందంట. తెల్లం వెంకట్రావు ఉన్నారు కదా, ఆయన కాంగ్రెస్ జాయిన్ అయిపోయింది ఆల్రెడీ, పొంగులేటి మనిషి, అక్కడ పర్వాలేదంట. మిగతా 9 కాన్స్టిట్యున్సీల్లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉందంట. అసలు ఉప ఎన్నిక కనుక వస్తే మొత్తం మటాష అయిపోతాయి అన్నంత దారుణంగా ఉందంట సర్వే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరిస్తలేరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సహకరిస్తలేరు, పార్టీ మారినరు, ఇది ఏం చేసిండ్రు అనే కోపంతోనే జనం ఉన్నారు. ఈ అన్ని వ్యవహారాలతోన కాన్స్టిట్యున్సీల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆ సర్వేలో తేలిందట. ఆ సర్వేలో తేలిన తర్వాతనే అక్కడ బై ఎలక్షన్స్ రావద్దని కాంగ్రెస్ కోరుకుంటుందట. బీఆర్ఎస్ ఏమో వాళ్ళు ఉప ఎన్నిక వస్తే బెటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే ఒక లిట్మస్ టెస్ట్, గవర్నమెంట్ మీద వ్యతిరేకత దానిలో ప్రభావితం చూపించవచ్చు. బీఆర్ఎస్ బలోపేతం అయ్యిందనో, లేకపోతే మిగతా జనం కొంతమంది అంటున్నారు కదా, కేసీఆర్ రావాలి, లేకపోతే కేసీఆర్ గవర్నమెంటే బాగుండే అంటున్నారు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ బాగుంది అనే ఒక ఫీల్ ఉంది వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకి. ప్లస్ గ్రౌండ్లో కూడా కొద్దిగా కనిపిస్తుంది అది. కాబట్టి వాళ్ళు బై ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తే తీసుకొచ్చి, అంటే వాళ్ళ చేతుల్లో లేదు బై ఎలక్షన్ తీసుకురావడం. బై ఎలక్షన్ రావాలంటే సుప్రీంకోర్టు చేయాల్సిందే. కాబట్టి ఆ ఎలక్షన్ కనుక వస్తే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. దానిలో 2 గెలిచినా, 3 గెలిచినా, 4 గెలిచినా, 9 గెలిచినా బీఆర్ఎస్ బెటర్ అనే ఒక సంకేతాలు ఇవ్వచ్చు జనాలకు అనేది బీఆర్ఎస్ వ్యూహం. ఎవరికైనా రాజకీయ పార్టీలకు ఆ వ్యూహాలు ఉంటాయి. కాంగ్రెస్కి ఏమో ఇప్పుడు ఓడిపోయినాను, ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క ఎలక్షన్ కూడా ఫేస్ చేయలేదు, సర్పంచ్ ఎలక్షన్ కూడా ఫేస్ చేయలేదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరగాలి ఇప్పటిదాకా, ఇంకా బై ఎలక్షన్లు అసలు లేనే లేవు. కాబట్టి ఎలక్షన్ కనుక జరిగితే కాంగ్రెస్ వీక్ అనే ఒక సంకేతాలు పోతాయి, అది తీవ్రమైన ప్రభావం పడుతుంది. మొదలే రేవంత్ రెడ్డి గారు వచ్చేసారి నేనే ముఖ్యమంత్రిని, ఇంకా 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, 100 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్న టైంలో ఆ ఎలక్షన్ తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది అనేది వాళ్ళ అంచనా. అయితే ఇప్పుడు ఈ సర్వేలో ఇక్కడ ఉంది, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాయి కదా కాన్స్టిట్యున్సీలు, ఇప్పుడు రాజనగర్ కావచ్చు, తర్వాత షేర్లింగంపల్లి కావచ్చు, మనం అనుకున్నట్లుగానే, లేకపోతే ఈ పక్కన ఉన్న చేవెల కావచ్చు, పటాన్చెరు కావచ్చు, ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ 3rd place వస్తుందట. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ జరిగేటట్టుందంట పరిస్థితి ఆ సర్వేలో, వాళ్ళ సర్వేలో. అట్లా జరిగితే 3rd place కనుక పోతే ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణమైన సిచ్యువేషన్ వస్తుంది ఒక ఎలక్షన్ కనుక ఇక్కడ జరిగితే. అన్నిటికన్నా ముందు హైదరాబాద్ ఎలక్షన్ జరిగేటట్టుంది, ఎందుకంటే ఆయన బాగా మోస్ట్ ఎఫెక్టెడ్ ఎమ్మెల్యే. పార్టీ మారిన తర్వాత డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసింది కాబట్టి అందరికన్నా ముందు ఆయన ఎలక్షన్ వస్తుంది అన్న అంచనా అందరికి ఉంది. ఆయన అసహనం కూడా దానికోసమే. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్లో బై ఎలక్షన్ వస్తే నా పరిస్థితి ఏందని మొన్న అసెంబ్లీలో మాట్లాడి గుర్తుందా, దానం నాగేందర్ మంత్రుల మీద ఇచ్చిపడేసిన మంత్రులకి, నేను కూడా మంత్రిగా పనిచేసిన, ఏదైనా సమస్య చెప్తే నోటెడ్ అని చెప్తారు, ఆ తర్వాత తీసుకుపోయి చెత్తపుట్ట పడేసి వెళ్ళిపోతారు, నేను మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు తెలుసు అంటే, బహుశా ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు చెత్తపుట్ట పడేసిపోయినట్టున్నాడు. క్వశ్చన్ అవర్లో 0 hourలో ఏదైనా అడుగుతారు కదా కాన్స్టిట్యున్సీ సమస్యలు, మినిస్టర్స్ ఒకటే చెప్తారు, నోటెడ్ అని చెప్తారు, అంటే మేము రాసుకున్నామని. అది చిత్తు పేపర్ లాగా చిత్తపుట్ట పడేసిపోతారని చెప్పిన ఆయన. అట్లా దానం నాగేందర్ ఆయన అసహనాన్ని అసెంబ్లీ వేదికగా బయటపెట్టిండు. తర్వాత కనీసం ఆయన ఎవరు వలకరేయాలి, అట్టెట్లా మాట్లాడతామని కూడా అడగలే. దానం నాగేందర్ ఇంకంతే, అదే అసహనంతో అట్లే ఉన్నాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే, మిగతా 9 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ వస్తుందో రాదో కానీ నా దగ్గర ఎలక్షన్ వస్తేట్టుంది, వాళ్ళేమో ఎక్కడన్నా సేఫ్ అయ్యే అవకాశం ఉందేమో ఎక్కడన్నా ఒక పాయింట్లా, కానీ నాకు సేఫ్ అయ్యే అవకాశమే లేకుండా చేసిండ్రు. సేమ్ టైం ఆయన ఎమ్మెల్యే మొన్న కాలే, ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఇస్తే నేను రాజీనామా చేసి పడేస్తా,
మీరు టికెట్ ఎవరికైనా ఇచ్చుకోర్రి, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి, హైదరాబాద్లో ఎట్లా మంత్రి ఇవ్వలే కాబట్టి బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేతను నేను ఇవ్వండి అని అడిగిండు, కానీ ఇవ్వలేదు. ఆయన బై ఎలక్షన్ ఫేస్ చేయక తప్పదేమో అనే ఒక టెన్షన్ దానం నాగేందర్ కనిపిస్తుంది. ఆయన కూడా మస్తు సర్వేలు చెప్పించుకున్నాడు, పరిస్థితి ఏం బాగలేదు. మనం కూడా పబ్లిక్ టాక్ చేసినాం కదా, దానం నాగేందర్ మంచిగా లేదు. ఆయనకు అసెంబ్లీ ఎలక్షన్కి పార్లమెంట్ ఎలక్షన్కి చాలా ఓట్లు తేడా, 25,000 ఓట్లు తేడా వచ్చినాయి ఒకటేసారి. ఇక డైరెక్ట్ ఇప్పుడు బై ఎలక్షన్కి పోతే కాన్స్టిట్యూన్సీలో ఏమి రూపాయి పనిచేసింది లేదు. ఆయనే కాదు, ఎమ్మెల్యే కూడా ఎవరేం చేస్తలేరు. చూస్తున్నాం కదా, వాళ్ళకు ఒకసారి 50 కోట్లు, ఇంకోసారి 50 కోట్లు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తామని చెప్పిండ్రు, ఎమ్మెల్యేకి ఇవ్వలే. అందుకే వాళ్ళు ఎక్కడ మోరీలా కనీసం తీపిద్దామంటే కూడా అర్థం పైసలు ఎమ్మెల్యేలతోన, అందరి పరిస్థితి అట్లే ఉంది. కానీ వీలైతే ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల సర్వే మీదే మనం మాట్లాడాలి. ఈ సర్వే అంత భయంకరంగా ఉండడంతో బై ఎలక్షన్ రాకుండా ఎట్లయినా ముందుకు తీసుకొని పోవాలి, ఇంకా నడిపియాలి ఆలోచనతోనే ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండే, ఎందుకంటే ఇన్ని సంవత్సరం అయిపోయింది. ప్లస్ ఆ 2/3 ఫార్ములా కొంతమంది నాకు కామెంట్ రూపంలో పెట్టిండ్రు, తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీకి వెళ్ళి వచ్చి బీఆర్ఎస్లో ఏరిండ్రు, అప్పుడు రాని బై ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని కొంతమంది క్వశ్చన్ చేసిండ్రు. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను చెప్పాల్సింది దానికి సమాధానం ఏంటంటే, ఈ చట్టంలో లూప్ హోల్ ఒకటి ఉంటుంది బ్రదర్. 2/3 ఫార్ములా అని ఒక లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ను కేసీఆర్ ఫాలో అయ్యాడు. 2/3 ఉన్న వాళ్ళలో 2/3. అప్పుడు ఏమైంది, టీడీపీకి వెళ్ళి వచ్చిండు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్. తర్వాత టీడీపీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు, ఇద్దరే మిగిలిన లాస్ట్కి. అప్పుడు వాళ్ళిద్దరు ఎవరు, రేవంత్ రెడ్డి, పత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య, వాళ్ళిద్దరే మిగిలిన. మొత్తం 10 మంది గెలిచిన టీడీపీ అప్పుడు 13 మంది పోయి టీఆర్ఎస్లో, అప్పుడు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్లో ఏరినరు. దాంతోన ఆ చట్టంలో ఉన్న 2/3 ఫార్ములా వాళ్ళ మీద అనర్హత విడబడకుండా కాపాడేసింది. కాంగ్రెస్లో కూడా సేమ్ అట్లే అయింది. ఇప్పుడు ఇక్కడనేమో ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏమైందంటే 2/3 ఫార్ములా ఫాలో కాలేదు, 10 మంది ఏరినరు. ఇంకొక 16 మంది ఏరితే సేమ్ అప్పటిలాగానే ఎలక్షన్స్ రావు. ఇక్కడ కూడా ఏ కోర్టు కూడా ఎలక్షన్ పెట్టదు, అందరు సేఫ్ అయిపోతారు. కానీ అది మధ్యలో స్టక్ అయిపోయింది కదా, మధ్యలో స్టక్ అయిపోయి ఎవరు వస్తలేరు బీఆర్ఎస్కి వెళ్ళి. అక్కడ ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి. ఎటు కాకుండా అయిపోయింది 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. లేకపోతే దానంగా అనలేదా, ఎవరు మిగిలరు, ఒక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు ఉన్నారు, మొత్తం వచ్చేస్తారు, బై ఎలక్షన్ రావు, ఏం రావు అని చెప్పేసిండు. దానం నాగేంద్ర అందరికి ఫోన్ చేసి ఎమ్మెల్యేలకు, మీరు స్టార్టింగ్లో మీరు వచ్చేసేయండి కాంగ్రెస్లకి, ఏమి కాదు, రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, బై ఎలక్షన్ రాదు, ఏం రాదు, మొత్తం వచ్చేస్తున్నారు, ముందు మీరు వస్తే మీకు ప్రియారిటీ ఉంటుందని కూడా చెప్పేసిండు. కానీ అది బ్రేక్ అయిపోయింది, చేర్చుకోలేకపోయారు, 16 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోలేకపోయారు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ రాగానే రేవంత్ రెడ్డి ఎందుకు చేయాలి, కేసీఆర్ 2/3 ఫార్ములా చేసుకుని ఆయన అట్లా బయటపడ్డాడు. మీకు అవకాశం లేనప్పుడు వాళ్ళతో రాజీనామా ఇచ్చి బై ఎలక్షన్ పోతే కొద్దిగా పాజిటివ్గా మారే అవకాశం ఉంది కదా గ్రౌండ్. కనీసం 1-2 అన్న, అన్ని కాకపోయినా 1-2 రాజీనామా వేయించి, నీకు ఖైరదాబాద్ దానం నాగేందర్ రాజీనామా వేయించేసి టెస్ట్ పోయారు అనుకో, గట్టి కొట్లాడి గెలిచారు అనుకో, వాళ్ళంతా జీరో అయిపోతారు. అప్పుడు బీఆర్ఎస్, బీజేపీ మొత్తం జీరో కనిపిస్తారు కదా జనాలకి. అప్పుడు మీరే ఇంకా పవర్ ఉంది అని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఈ గిర్వేలే భయపడిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి పోయిన తర్వాత ఒక్క ఎలక్షన్ పోయిందనుకో, ఒక్క బై ఎలక్షన్, ఒక్క కాన్స్టిట్యున్సీలా, ఇక మిగతా మొత్తం అదే ఫార్ములా అదే ఫాలో అవుతుంది. ప్లస్ ఇది సుప్రీంకోర్టు కొద్దిగా సీరియస్గా ఉంది, అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇరుక్కపోయిన వీళ్ళ చేతిలో ఉంటే అసలు నోటీసులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది కాబట్టి స్పీకర్ ఆఫీస్ నుంచి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి కనీసం, లేకపోతే అసలు నోటీసులు కూడా వచ్చేది కాదు, ఇట్లే నడిపించుకుంటూ పోయేవాళ్ళు. కానీ అది కష్టం. చట్టం అనే గొడుగు కిందనే వీళ్ళు పనిచేస్తే బాగుండే. కానీ చట్టం అనే గొడుగు కింద ఉండి చట్టాన్ని ఫాలో కాకపోతే పరిస్థితులు ఒక్కోసారి తారుమారైతాయి. సుప్రీంకోర్టు డిసిజన్ ఎట్లుంటుందో తెలియదు. రేపు 22వ తారీఖు నాడు పిటిషన్స్ వేయాలి, 25 నాడు విచారణ ఉంటుంది. ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి కానీ ఏదో అయ్యేటట్టే ఉంది. ఏ బై ఎలక్షన్ వచ్చినా రాకపోయినా దానం నాగేందర్ బై ఎలక్షన్ వచ్చేటట్టు ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సర్వే టెన్షన్తోనే వాళ్ళు సుప్రీంకోర్టులో మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు. సరే, సుప్రీంకోర్టు నమ్ముతుందా, వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తే సుప్రీంకోర్టుకు వీళ్ళు ఇచ్చే ఆధారాలు ఉంటాయి, వాదనలు జరుగుతాయి, ఇంకా చాలా ఉంటాయి కదా ప్రూఫ్స్. మామూలు జనాలే మన వార్తలు చూసి కింద ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర కాంగ్రెస్ జెండాలు ఉన్నాయని, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఇప్పటికి ఉన్నాయని, వాళ్ళంతా కాంగ్రెస్ కన్వాలు వేసుకుని ఉన్నారని, ఇట్లాంటి ఫోటోలు మనకు కింద కామెంట్స్ రూపంలో పెడుతూ ఉన్నారు చాలామంది. కాబట్టి చట్టం నుంచి, సుప్రీంకోర్టు నుంచి వీళ్ళు తప్పించుకుంటారా లేదా అనేది ఒకటైతే, పరిస్థితులు బై ఎలక్షన్కు దారి తీసేటట్లు కనిపిస్తున్నాయి. అందుకే ఈ భయం. మనం చూడలే, ఇంకా బై ఎలక్షన్ తప్పదేమో అన్న ఉద్దేశంతోనే కొద్దిగా కడియం శ్రీహరి జాగ్రత్త పడి ఏం చేసిందంటే, కనీసం ఈ అభివృద్ధి శంకుస్థాపనలో గవ్వ కొద్దిగా హడావిడి చేస్తే, నువ్వు పార్టీ మారి ఏం చేసినావు అంటే, శంకుస్థాపన చేసినాం, రోడ్డుకు శంకుస్థాపన చేసినాం, దానికి శంకుస్థాపన చేసినామని చెప్పుకునే అవకాశం మనకు దొరుకుతుందనే ఆ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. పోయినాడికి ఆయన మాట్లాడిన కూడా ఏదో ఎలక్షన్ వస్తుందని కాదు, కానీ మీరు కడియం శ్రీహరికి మద్దతు ఇవ్వాలి, కడియం శ్రీహరికి సపోర్ట్గా ఉండాలని చెప్పిండు. అంటే ఆల్మోస్ట్ చెప్పేసిండు బై ఎలక్షన్ వస్తుంది, కడియం శ్రీహరికి సపోర్ట్గా ఉండమని. ఇప్పుడు ఇది ఉంది, మన రాజేందర్ కాన్స్టిట్యూన్సీ ఉంది, మా గౌడ్ సాబ్ ప్రకాష్ గౌడ్ అన్న,
ఆయన ఎంబడి పోయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, వాళ్ళకి పదవులు ఇప్పించుకున్నాడు. మార్కెట్ కమిటీలు గవి గివి. కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అక్కడ పోతే ఏంది పరిస్థితి? మన పెద్ద సారు బాన్సువాడ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర అసలు మనిషికి అనిపిస్తుండా? ఆయన ఒకటే తగిలిండు, నేను రాజీనామా చేస్తాను, కానీ రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ పెంట్ అవుతుంది అని చెప్పి వద్దని ఆయన బతిమాడుకుంటారు వీళ్ళు. ఆయన ఈ సుప్రీంకోర్టులు కొట్టేసి రాళ్ళు ఇవన్నీ వద్దు, నేను ఒక పెద్ద మనిషిగా నేను రాజీనామా చేస్తేనే గౌరవం ఉంటుంది, లేకపోతే ఈ వయసులో నాకు ఈ అపకీర్తి ఎందుకని ఆయన అనుకుంటున్నాడంట. కానీ ఆడ సిచ్యువేషన్ బాగలేదు, ఆయన కూడా తెలుసు. ఆయన నిలబడి కూడా బై ఎలక్షన్ వస్తే, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు, టీడీపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, టీడీపీ వాళ్ళు ఎవరు లేరు. ఏదో కొద్ది మంది పెట్టుకొని తిరుగుతానికే కనిపిస్తలేడు. బయట కూడా పోతే మరి జనం లేనిది ఏం చేసుకో. అంతకుముందు చాలా గౌరవంగా ఉండే బాన్సువాడల. ఆయన పార్టీ మారకముందు చాలా గౌరవంగా ఉండే. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు చాలా గౌరవంగా బతికిండే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అందుకే అన్నిసార్లు గెలిచిండు. బీఆర్ఎస్ వ్యతిరేక గాలిలో కూడా గెలిచిండు అక్కడ. కానీ పరిస్థితులు ఇప్పుడు తారుమారు అయిపోయినాయి. అక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. రేపు బై ఎలక్షన్ వస్తే నేను నిలబడతా అని ఆయన కొట్టాడుతున్నాడు. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ సర్వే రిపోర్ట్ మాత్రం కాంగ్రెస్లో ఒక పెద్ద టెన్షన్ పుట్టించిందని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా సుప్రీంకోర్టు ఎట్లా తెలుస్తుంది, ఏం తెలుస్తుంది, ఇక వీళ్ళు వద్దనుకుంటే ఆగుతుంది. ఒకవేళ వచ్చేది ఉంటే బై ఎలక్షన్ హైదరాబాద్ ఒకటి పక్కన పెడితే మిగతా దగ్గర రావచ్చు. బై ఎలక్షన్ వస్తే వాళ్ళు వస్తుందని అంచనా కూడా వేస్తున్నారు కదా, మెల్లమెల్లగా స్టార్ట్ చేసినారు బై ఎలక్షన్ వస్తుందని. కానీ పరిస్థితులు మాత్రం బాగాలేవంట. ఇక దాన్ని ఇప్పటికిప్పుడే రికవరీ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రికవరీ చేసుకునే అవకాశం ఉంటే చేస్తారు వాళ్ళు. మళ్ళీ శంకుస్థాపనలు చేయడము, లేకపోతే ఇంకేదో చేయడము, ఆ కాన్స్టిట్యున్సీలు హడావిడి చేయడము ఏదో చేస్తారు. బట్ చూస్తున్నారు దాన్ని ఎట్లా రికవరీ చేయాలనే ప్రయత్నాల్లో గవర్నమెంట్ ఉంది. ఎట్లా రికవరీ చేయాలా, ఎట్లా ఈ కింది నుంచి పైకి రావాలని. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ అయితే ఏం చేస్తట్లేదు. థర్డ్ ప్లేస్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్కి వస్తారో తెలియదు. ఎనీవే ఆ సర్వే రిపోర్ట్ తర్వాతనే ఎమ్మెల్యేల ప్రవర్తన, ఎమ్మెల్యేల వ్యవహారం అంతా కూడా డిఫరెన్స్ వచ్చిందని స్కూప్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడు కదా. సుప్రీంకోర్టు ఏం తెలుస్తుందో మనకు తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.